ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తూ ఆధ్యాత్మికంగా రోజంతటికి స్ఫూర్తితో నింపుతున్న దేవునికి స్తోత్రాలు. ఏకీవిస్తూ మీ ప్రోత్సాహాన్ని తెలియజేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేటి వాగ్దానము కీర్తనల గ్రంథం 63 నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఇక్కడ భక్తుడైన దావీదు రాసిన కీర్తనలు దీనస్థితిలో ఉన్న వారి నుండి ఉన్నత స్థితిలో ఉన్న వారిని సహితం ప్రభావితం చేయడానికి కారణం ఏంటంటే, అతడు తన జీవిత అనుభవాల నుండి ప్రతి కీర్తనను రాస్తూ వచ్చాడు. దావీదు యోధారణ్యంలో ఉన్నప్పుడు ఈ కీర్తన రచించారు. దావీదు తాను ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను, ప్రతికూలతను దేవుని ఎదుట ఉంచి అనేక సందర్భాల్లో దావీదు తరమబడుతున్నప్పుడు, ఉచ్చుల్లో ఉన్నప్పుడు దేవుని వైపు చూస్తూ దేవుని ఎదుట ప్రార్థిస్తూ తన ప్రార్థనకు సమాధానాన్ని, సహాయాన్ని పొందుకున్నప్పుడు కూడా కీర్తనల్లో వివరిస్తూ వచ్చాడు. ఇక్కడ చదవబడిన వచనంలో దేవా నీవు నాకు సహాయకుడవై ఉన్నావు అంటున్నాడు. దేవుడు మనకు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు? చాలామంది ఒక రకమైన అనుమానం ఉంటుంది, దేవుడు సహాయం చేస్తాడా అని. ఆనాడు దావీదుకు సహాయం చేసిన దేవుడు, దావీదును లేవనెత్తిన దేవుడు ఈరోజు నీకు నాకు ఎందుకు సహాయం చేయడు? నా మటుకు నా జీవితంలో ఎన్నో విషయాలు మనుషుల సహాయం కంటే ఎక్కువ దేవుని సహాయాన్ని పొందుకున్నాను. నా వ్యక్తిగతంగాను, ఉద్యోగపరంగాను, ఆధ్యాత్మికంగాను, కుటుంబ పరంగాను ఎన్నోసార్లు దేవుని సహాయాన్ని ఆశ్చర్యకరంగా చూశాను. మీరు కూడా మీ జీవితాల్లో ఎన్నోసార్లు దేవుని సహాయాన్ని కనపరిచిన స్థితిని గుర్తించి ఉంటారు కదా, పొందుకుని ఉంటారు కదా. నిజమే, మన దేవుడు సహాయం చేసేవాడు. దేవునికి కలిగిన అనేక పేర్లలో ఎబినేజరు అనే పేరు కూడా ఒకటి, అనగా సహాయపు రాయి అని. సహాయం చేసే దేవుడు. ఈరోజు ఎలాంటి సహాయం కొరకు మీరు ఆశిస్తున్నప్పటికీ దేవుడు సహాయం చేయగల సమర్థుడని గుర్తించండి. మనుషులకు కొన్నిసార్లు ఆశించిన సహాయం అందకపోవచ్చు. పలానా వారు పలానా సహాయం చేస్తారనుకున్నాను కానీ చేయలేదు, మధ్యలోనే విడిచిపెట్టేస్తారు అనే పరిస్థితులు ఎదుర్కొని ఉండొచ్చు. అభ్యంతరాలు కలగచ్చు. ఆశించిన స్థాయిలో మనం మనుషుల నుండి పొందుకోకపోవచ్చు, కానీ మన దేవుడు ఊహించిన దానికంటే అత్యధికంగా, అడుగు వాటి కంటే అత్యధికంగా ఇవ్వగల సమర్థుడు. ఏ సహాయం కోరుతున్నప్పటికీ విశ్వాసంగా అడిగి చూడండి, తప్పక దేవుని సహాయాన్ని చూస్తారు. సమర్పణ కలిగి ప్రార్థించే హృదయాన్ని, కృతజ్ఞత కలిగి జీవించే బ్రతుకులను దేవుడు గమనిస్తూ ఉంటాడు. రెక్కల చాటున శరణుజొచ్చిన వారిని ఉత్సాహధ్వని చేసెదరు అంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఆయన రెక్కల నీడలో జీవించే బ్రతుకులు మనకుంటే, ఆయన శరణు కోరేవారిగా మనం ఉంటే, మనకు సహాయం చేయడం ద్వారా మన జీవితాలను ఉత్సాహధ్వని చేసే జీవితాలుగా, ఉత్సాహగానం చేసే బ్రతుకులుగా దేవుడు మార్చబోతున్నాడు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ వాగ్దానం ఆధారంగా బలపరచండి. ఏ సహాయాన్ని ఆశిస్తున్నారో ఆశ్చర్యకరమైన రీతిలో వారికి ఆ సహాయాన్ని తగిన కాలమందు అందించండి. నీ రెక్కల చాటున జీవించే బ్రతుకులు, శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసే బ్రతుకులు మాకు దయచేయమని అడుగుచు. ఈ దినమంతా ఈ మాటలో ద్వారా బలపరచమని అడుగుచు. యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.